గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, అదేవిధంగా నారా భువనేశ్వర్ గారిని ఓవరాల్‌గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అది కూడా అక్రమ సంబంధాలతోటి విపరీతమైన ట్రోల్సు. అసల అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఏడ్చాడమాట. ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు కూడా చూసారు వాళ్ళ కళ్ళతోటి. సో, మరి అటువంటి పెద్ద ఫ్యామిలీని ఏడిపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వొలమనేని వంశీ గారి మీద ఆల్రెడీ 16 కేసులు నమోదైనయి. ఎందుకంటే రీసెంట్‌లీగా ఎందుకంటే కొన్ని రోజుల క్రితం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించారని చెప్పేసి బొక్కలో ఏసి మొత్తం మక్కలు ఇరగ్గొట్టారు. అదేవిధంగా ఆ ఫేస్ కూడా పాపం అయింది తెల్లగా పాలిపోయింది. తల కూడా తెల్లగా వచ్చింది. మొత్తం రూపురేఖలు మారిపోయి బయటకొచ్చాడాయన. సో, బెయిల్ ఎంత ఎట్టకేలకైతే బెయిల్ దగ్గర దగ్గర 136 రోజులైతే జైలు జీవితం అనుభవించాడు. ఎప్పుడు లేనిదిమాట. తన జీవితంలో ఎప్పుడు లేనిది ఆయన ఎదుర్కొన్నాడు. సో, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద రీసెంట్‌లీ కేసు నమోదైంది. ఆ విషయం కూడా మీకు తెలుసు. అయితే ఈ కేసు వ్యవహారంలోని పైనుంచి ఒత్తిడి రావడంతోటి ఎక్కడైతే కేసు ఫైల్ అయిందో, అక్కడ ఆ పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన పోలీస్ అధికారులు ఈ దర్యాప్తును ముమ్మరం చేశారు. ముమ్మరం చేస్తే వలంనేని వంశీ గారైతే అందుబాటులోకి రావట్లేదంట. సో, వార్తలేమని వస్తున్నాయి? వలంనేని వంశీ గారు అజ్ఞాతంలోకెళ్ళిపోయారు. మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి, మళ్ళీ జైల్‌లో పెట్టి, మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని భయపడి, ఆయన ఎక్కడో అజ్ఞాతంలోకెళ్ళిపోయారు. ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఉన్నారా? పోయారా? అనే విధంగా అయితే టీడీపీ వర్గాలు విపరీతంగా ఆయన మీద వార్తలొస్తున్నాయి. సో, మరి వలమనేని వంశీ గారు ఇది నిజంగా ఈ వార్తలన్నీ చూసి బయటకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆయన స్పష్టత ఇవ్వకపోతే గనక 100% అజ్ఞాతంలోకెళ్ళిపోయాడు. భయపడిపోయాడని చెప్పేసి ఒక ముద్ర అయితే ఏసేస్తారు. 100% దీని మీద ఎటువంటి డౌట్ లేదు. లేకపోతే సో, అలా కాకపోయినా గాని కనీసం ఏది మన ట్విట్టర్‌లో అయినా గాని ట్వీటైన చేయాలి. నేను ఎక్కడికి ఎళ్ళలేదు. నేను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాను. నా గ్రామంలో ఉన్నాను. నా హౌస్‌లో ఉన్నాను అని చెప్పేసి ట్వీటైన చేయాలి. లేని పక్షంలోనే 100% పోలీసులు భయపడి మళ్ళీ జైల్‌లో పెడతారని అజ్ఞాతంలోకెళ్ళిపోయాడు. అంటే నిజంగా తప్పు చేసిన వ్యక్తి అలాగెళ్ళిపోతారని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా అనుకుంటారు. టీడీపీ వర్గాలు అతని మీద ఇంకా ప్రచారాలు బాగా పెంచుతా ఉంటారు. సో, వలమనేని వంశీ గారు ఎంత తొందరగా అయితే స్పందిస్తే అంత మంచిది. లేకపోతే గనక ఇంకో మచ్చ వలమనేని వంశీ గారి మీద ఏస్తారు. 100% దీంట్లో అసలు డౌటే లేదు. సో, వలమనేని వంశీ గారు నిజంగానే అజ్ఞాతంలోకెళ్లారా? లేకపోతే టీడీపీయే కావాలని ఇటువంటి ప్రచారాలు చేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఏది నిజం? టీడీపీ చేస్తున్న ప్రచారం నిజమా? లేదా వలమనేని వంశీ నిజంగానే అజ్ఞాతంలోకెళ్ళిపోయాడా భయపడి? సో, ఏది నిజం? దాని మీద కామెంట్ చేయండి. మీకు నచ్చితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి, మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.